నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. అచ్చం అప్పట్లో శ్రీలంకలో జరిగినట్లుగానే ఇప్పుడు బంగ్లాదేశ్. ఒక్కసారి మూకలు అదుపు తప్పితే కారణాలేవైనా గానీ అత్యంత పటిష్ట భద్రత అని మనం పైకి చెప్పుకునే అన్ని బారికేడ్లు విరిగిపోతాయి. సైన్యం, పోలీసులు చేష్టలు దక్కుతాయి. అధ్యక్షులు, ప్రధానులు చివరకు బతుకు జీవుడా అని పారిపోవాల్సి వస్తుంది. వారి నివాస భవనాలను మూకలు ప్రతి అంగుళం దోచేస్తారు, తగలేస్తారు, సెల్ఫీలు దిగుతారు. అదొక సామూహిక ఉన్మాద స్థితి. బంగ్లా ఇందిరగా చెప్పబడే షేక్ హసీనా ఏళ్లకేళ్లుగా పాలిస్తున్న ఓ తరహా నియంత ఇప్పుడు నిరాశ్రయురాలు. ఆమె మొదటి నుంచి ఇండియాతో స్నేహంగా ఉంది కనుక మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది. లండన్ ఆమెకు ఆశ్రయం కల్పించేదాకా ఇండియాలో ఉండటానికి అనుమతిస్తుంది. మనకు గాంధీ ఎలాగో ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాకు జాతిపిత. ప్రాణాలకు తెగించి బంగ్లా విముక్తికి పోరాటం చేసిన ఆయన విగ్రహాన్ని, బొమ్మల్ని కూడా ఆమె మీద కోపంతో ధ్వంసం చేస్తున్నారు. అంతే, ఉన్మాద సునామీ ముంచెత్తిన వేళ విచక్షణలు, వివేచనలు పనిచేయవు. అసలు ఎందుకు ఈ దుస్థితి? బంగ్లాదేశ్లో అల్లర్లు ఎందుకు? ఈ అల్లర్లకు ఏ దేశం సహకరిస్తుంది అనే అంశాలను క్లియర్గా యోయోవ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు పైగా ఉన్నారు. అందులో దాదాపు 3 కోట్లకు పైగా యువకులు నిరుద్యోగులుగా ఉండగా వారిలో కొందరు విద్యకు దూరమయ్యారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం కొట్టేయాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు. కోర్టు ఆదేశాలనే తాము శిరసావహిస్తామని షేక్ హసీనా స్పష్టం చేశారు. విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చేందుకు హసీనా నిరాకరించడంతో పరిస్థితి బాగా తీవ్రమైంది. అంతేకాక 1971 సమయంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారి వారసులకు ఈ కోటా వర్తింపచేయడాన్ని వ్యతిరేకిస్తున్న వారు రజాకార్లు అని పేర్కొంటూ షేక్ హసీనా వ్యాఖ్యలు చేశారు. దీంతో జూలై నెలలో ఢాకా యూనివర్సిటీలోని తమ హాస్టళ్లను వదిలేసి వేలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. హసీనా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పౌరుల్లో అశాంతిని కలిగించింది. దీంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సివిల్ సర్వీస్ ఉద్యోగాల విషయంలో వివాదాస్పద కోటా విధానాన్ని వెనక్కి తీసుకుంది. దాని పరిధిని తగ్గించింది, కానీ పూర్తిగా రద్దు చేయలేదు. పైగా దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొంటున్న వారు విద్యార్థులు కారని, వారంతా ఉగ్రవాదులు అని ప్రధాని షేక్ హసీనా కొన్ని మాటలు అన్నారు. వారిని అణచివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కూడా. దీంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. 1 2 3 4 షేక్ హసీనా ఈజ్ డిటెక్టర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బంగ్లాదేశ్లో పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది కొద్ది వారాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ నిలువరించలేకపోతున్నారు. కొన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన పూర్ణ అసహయోగ్ ఆందోళన ఢాకా నగరంతో పాటు కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోవాలనే విపరీతమైన డిమాండ్ చేయడంతో విద్యార్థి నాయకులు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ దేశంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయి. సివిల్ సర్వీసెస్ కోటాలో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ విద్యార్థులు బయటకు వచ్చారు. రోడ్లు, రైల్వే లైన్లను మూసేయడం, కార్యకలాపాలను దిగ్బంది చేయడం మొదలుపెట్టారు. ఈ కోటా విధానం హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ అనుచరులకు అనుకూలంగా ఉందని వారు గొంతెత్తారు. జూలై 18 నాటికి ప్రశాంతత కోసం హసీనా చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు కదం తొక్కారు. ఆమె పదవి నుంచి దిగిపోవాలని, కొత్త ప్రభుత్వం రావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలతో పాటు బంగ్లాదేశ్ టెలివిజన్ మెయిన్ ఆఫీసును కూడా తగలబెట్టారు. జూలై 21న బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఉద్యోగ కోటాను తిరిగి ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ కోర్టు నిర్ణయాన్ని నిరసనకారులు హసీనా ప్రభుత్వంతో వారు చేసుకున్న పొత్తుగా భావించారు. అయినా కోర్టు తీర్పుతో నిరసనకారుల సంతృప్తి చెందలేదు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో జరిగిన ఘర్షణల్లో 100 మంది మరణించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ ప్రజల వైపే నిలబడ్డారు. దళాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ హత్యలను ఖండించారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ వాకరూజ్ జమాన్ సాయుధ దళాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని పేర్కొన్నారు. ఇక చివరి నిరసనగా ఢాకాకు లాంగ్ మార్చ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఇంటిని కూడా ముట్టడించారు. దీంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి పొరుగునే ఉన్న భారత్లోని త్రిపుర రాజధాని అగర్తలకు ప్రత్యేకంగా మిలిటరీ హెలికాప్టర్లో వచ్చారు. ఢిల్లీకి వచ్చిన షేక్ హసీనా తన కూతురు సైమా వాజేద్ను ఇండియన్ ఎయిర్ బేస్లో కలిశారు. సైమా ఢిల్లీలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకపై బంగ్లాదేశ్ రాజకీయాల్లోకి రానని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూడా అలర్ట్ అయింది. లండన్లో హసీనాకు ఆశ్రయం దొరికే వరకు ఇక్కడే ఉంటారని ప్రధాని స్పష్టం చేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లో చదువుకుంటున్న మన భారత్ విద్యార్థులను ఇండియా తీసుకువస్తున్నారు. ఇప్పటికే 1000 మంది విద్యార్థులు
ప్రజలు సురక్షితంగా తమ ఇండ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ మొత్తం కర్ఫ్యూ నడుస్తుంది, అన్ని రద్దు చేశారు. కనీసం కరెంట్ కూడా లేని పరిస్థితి నెలకొంది. అక్కడున్న హిందువులను సైతం వదలడం లేదు. ఎక్కడ కనిపించినా చంపేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇండ్లకి చొరబడి చంపేస్తున్నారు. దీంతో అక్కడి హిందువు అన్న కాపాడంటూ సెల్ఫీ వీడియోలను సోషల్ మీడియా పోస్ట్ చేసి సాయం కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఇంతకీ ఈ అల్లర్ల కారణంగా మన ఢిల్లీ సురక్షితమేనా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆప్ చాలా కోణాల్లో అరాచక శక్తే. ఖలిస్తానీ శక్తులకు ఇది ఊతం. ఢిల్లీ దానికి అడ్డా. ఢిల్లీకి రాష్ట్ర హోదా తీసేసి 100% కేంద్రపాలిత ప్రాంతం చేసేసి రాజకీయాలకు అతీతమైన ఓ పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్ని అడ్డాలుగా చేసుకుని ఖలిస్తానీ శక్తులు బలపడుతున్నాయి. వాటికి మోడీ అంటే ఏ కోణంలోనూ పడదు. ఇక్కడ పాకిస్తాన్ వాటికి మద్దతు. పాకిస్తాన్ మద్దతు అంటే చైనా మద్దతు కూడా. భారత ఉపఖండంలో ఎన్ని అవాంఛనీయ రాజకీయాలు పోకడలున్నా సరే ఈ రోజుకు ఇండియా మాత్రమే సుస్థిరంగా ఉంది. ఆర్థికాభివృద్ధిలో ఉంది. యావత్ ప్రపంచం మనల్ని ఏమాత్రం ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు. దీంతో కడుపు రగిలిపోతున్న శక్తులు ఇంటా ఉన్నాయి, బయట ఉన్నాయి. సో బంగ్లా సరే, మరి మన బంగ్లాలు పదిలమేనా? అజిత్ దోవల్, మోడీ కూర్చొని సావధానంగా సమీక్షించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.